టు తెలుగు రుచి అమెరికాలో. సో అమెరికాలో మన పార్టిసిపెంట్స్ చేస్తున్న రుచికరమైన వంటలు చూస్తున్నారు కదండి. ఈరోజు నేను అమెరికాలోని ఇండియానాపోలిస్ వచ్చాను. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అంతా చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి ఈరోజు ఇండియానాపోలిస్లో ఉంటున్న మన పార్టిసిపెంట్స్ మనకి ఎలాంటి వెరైటీస్ చేసి చూపిస్తారో వెళ్ళి వాళ్ళని పలకరించేసి వంటల్ని చూసేద్దామా? పదండి. వావ్! సో చూసారు కదండి, అంటే నేను ఎక్కడికైనా ఒక ప్లేస్కి వచ్చినప్పుడు అలా చుట్టూ తిరుగుతూ మీకు అన్ని మంచి మంచి ఏమున్నాయో అంటే నాకు నచ్చినవి మీకు చూపిస్తూ తిరుగుతూ ఉన్నాను కదా. సో దారిలో ఇది కనిపించింది ఉయ్యాల. సో అలా వచ్చి కూర్చున్నాను. వావ్, సూపర్ వ్యూ కదా. యాక్చువల్గా ఈ ఉయ్యాల మీద నుంచి నాకు పెద్దగా లెగాలని లేదు, ఎందుకంటే హాయిగా ఉంది ఇలా నీళ్ళలో కూర్చొని అలా ఎదురుగుండా అలా చెరువుని చూస్తుంటే. కానీ మనం వచ్చింది ఎంజాయ్ చేస్తూ చక్కగా వంటల్ని మీకు అందరికీ చూపించడానికి కదా. సో వెళ్దాం పదండి. ఇంకా ఏదైనా బ్యూటిఫుల్ ప్లేస్ కనిపిస్తే మళ్ళీ అక్కడ ఆగి మళ్ళీ మీకు బోల్డ్ అనే విషయాలు చెప్తాను. కమ్ 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 విత్ మీ. సో ఇంకా లేట్ చేయకుండా మన పార్టిసిపెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ నేను వస్తున్నానని చెప్పి చాలాసేపు అయింది. సో ఇంక లేట్ చేయకుండా వెళ్దాం, లేకపోతే మళ్ళీ వాళ్ళు నేను రావట్లేదేమో నన్ను ఫిక్స్ అయిపోతే కష్టం కదా. కమ్ లెట్స్ గో. హాయ్. ఓహో, సో వావ్, భలే కలర్ఫుల్ గా ఉన్నారు. హాయ్ హాయ్. సో మీ పేరు? మాధవి. మాధవి గారు. మీ పేరు? మాధురి. మాధురి, మాధవి. సో ఈ రోజు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ అండి. మీరిద్దరేగా వంటలు చేస్తున్నారు? అవునండి. ఓకే, సో నేను చెప్పారా, నేను తిరుగుతూ వస్తుంటే వాళ్ళు ఏదో అనుకుంటారు నేను వెళ్ళిపోతున్నానని. అందుకే ఇక్కడ దాకా వచ్చి వెయిట్ చేస్తున్నారు. సో రెడీయా మీ ఇద్దరు? సో వెళ్ళి స్టార్ట్ చేద్దామా? పదండి. తెలుగు రుచి అమెరికాలో. మరి ఈ రోజు ఇండియానాపోలిస్ లో మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ని మీరు ఆల్రెడీ మీట్ అయ్యారు కదండి. సో మాధవి గారు అండ్ అలాగే మాధురి గారు. సో మాధవి గారు, ఒకసారి మీ ఫ్రెండ్స్ కి అందరికి ఫ్యామిలీకి అందరికి హాయ్ చెప్పండి గట్టిగా. హాయ్. వెరీ గుడ్. సో మాధురి గారు, మీరు కూడా ఒకసారి అందరికి గట్టిగా హాయ్ చెప్పండి. హాయ్ అండి. ఓకే, సో నైస్. సో ఇద్దరు మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో మాధురి గారు, ఎన్నాళ్ళైంది మీరు అమెరికా వచ్చి? మేము దాదాపు 19 years అయింది. 19 years. అప్పటి నుంచి ఇండియానాపోలిస్ అయినా లేకపోతే వేరే ప్లేసెస్ తిరిగి ఇక్కడికి వచ్చారా? 1 year వేరే స్టేట్ కి వెళ్ళామండి. అంతే అంతే. 18 years ఇక్కడే. ఓ మై గాడ్. సో మాధవి గారు, మీరు ఎన్నాళ్ళు అయింది వచ్చి ఇక్కడికి? నేను వచ్చి దాదాపు 15 ఏళ్ళు అయిందండి. 15 ఏళ్ళు. వావ్. సో మీరు ఫస్ట్ ఇదే ప్లేసా లేకపోతే వేరే ప్లేస్? ఇది ఒకటే ప్లేస్ నాది ఫస్ట్ నుంచి. ఓకే, మీరేంటి ఏమైనా వర్కింగ్ అండి లేకపోతే? అవును, నేను వర్క్ చేస్తాను. ఓకే, సో ఐటీయా? ఐటీ నండి. నైస్. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు కూడా ఐటీలో పనిచేస్తున్నారు. ఐటీ. పేరు? వామన్. ఓహో, సో బాగుందండి. ఇద్దరు కూడా చక్కగా, ఈవిడేమో 18 years నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఈవిడేమో 15 years నుంచి ఇక్కడే ఉంటున్నారు. మరి ఈ రోజు వీళ్ళిద్దరు నేర్చుకున్న వంటల్ని మనకు చక్కగా చేసి చూపించేస్తారనమాట. సో రెడీయా ఇద్దరు కూడా వంటలు చేయడానికి? ఓకే, సో మరి ఈ ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే మనకి వంటలు, పిండి వంటలు అనమాట. సో దీంట్లో ఏంటంటే మెయిన్ కోర్స్ చేయాలి ఏదైనా కూడా. సో నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. సో దాన్ని బట్టి మీరిద్దరు కూడా ఎనీథింగ్ మీకు తెలిసింది టేస్టీగా చేయాలన్నమాట, వెరైటీగా. ఓకేనా? సో మరి చూద్దామా మీ మెయిన్ ఇంగ్రీడియంట్? ఓకే, సో మీది రెడీగా ఉందండి మెయిన్ ఇంగ్రీడియంట్. చూసేద్దామా? ఓకే అండి, చూసేస్తున్నాం ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, ఆలు. సో మాకేమో అంటే మా ఆలు పైన పొట్టు వేరేలా ఉంటుంది, బ్రౌన్ కలర్ లో. ఇక్కడేమో మనకి ఇక్కడ రెడ్ పొటాటోస్ దొరుకుతాయి, మామూలు పొటాటోస్ కూడా దొరుకుతాయి కదా. కాకపోతే అందరు ఎక్కువ వీటిని వాడుతున్నారు. ఇవి బాగుంటాయి. అదే అంటే ఈ స్కిన్ కూడా చాలా పల్చగా ఉంటుంది అని చెప్పేసి. సో అందుకని నేను కూడా రెడ్ పొటాటోస్ తీసుకొచ్చాను. సో మనకేంటంటే బంగాళాదుంపలు. ఓకే, సో ఈ రోజు ఇద్దరు బంగాళాదుంపలతో మనకి వెరైటీస్ చేసి చూపిస్తారనమాట. థింక్ చేసామండి. చేసారా? సో మాధురి గారు ఏం చేస్తారు మీరు? నేనండి షేజ్వాన్ చిల్లీ పొటాటో చేద్దామని అనుకుంటున్నాను. చైనీసా? అవునండి. సో అంటే ఏదైనా డ్రై ఐటమ్ లో వస్తుందా మనకి? ఇది కొంచెం గ్రేవీతో చేసుకోవచ్చు. మనకి ఫ్రైడ్ రైస్, నూడిల్స్ వీటిల్లోకి బాగుంటుంది. ఓకే, సో మాధవి గారు మీరేం చేస్తారు?
నేను ఆలు మిర్చి కోఫ్తా మసాలా చేయబోతున్నాను. ఆలు మిర్చి కోఫ్తా మసాలా. ఓకే, నైస్. ఇద్దరు కూడా మంచి వెరైటీస్ రెడీ చేసి పెట్టారనమాట. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరా? నేను మీరు చేసేస్తారా? ఓకే ఓకే. మరి సేజ్వాన్ చిల్లీ పొటాటో తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సేజ్వాన్ చిల్లీ పొటాటో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 3, తరిగిన ఉల్లిపాయలు 2, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి తురుము 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయల పేస్ట్ 1 టీ స్పూన్, సేజ్వాన్ సాస్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బ్రౌన్ షుగర్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, సో షేజ్వాన్ చిల్లీ పొటాటో తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మాధురి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. రెడీగా ఉన్నాయని. సో ఈ పొటాటోస్ ఏం చేశానంటే పీల్ చేశాను. పీల్ చేసి కొంచెం వెడ్జెస్ షేప్ లో చేశాను. పొడవుగా కట్ చేశారు. పొడుగ్గా వెడ్జెస్ లా కట్ చేసుకున్నానండి. అండ్ దెన్ ఇది కార్న్ ఫ్లోర్ ఉంది ఇక్కడ. కార్న్ ఫ్లోర్ తో మంచిగా మిక్స్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. ఓకే, మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు జస్ట్ వాటిని అలా కలిపేసుకొని మనం డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఏమి కాసేపు అలా పక్కన పెట్టడం అలా ఏం అక్కర్లేదు. కాకపోతే పొటాటోస్ ని పీల్ చేశాక నేను ఏం చేశాను అంటే పార్ బాయిల్ చేశానండి. ఓకే, ఒక వాటర్ బాయిల్ అయినాక ఒక 3 minutes వేసి తీసినాను. కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మంచిగా ఫ్రై కూడా కొంచెం తొందరగా అవుతుంది మనకి. ఓకే ఓకే. మీరేంటి ఏమైనా వర్కింగ్ లేకపోతే మీరు హౌస్ వైఫ్ అయినా? నేను కూడా వర్క్ చేస్తాను. మీరు కూడా వర్క్ చేస్తుంటారు? మీరే డిపార్ట్మెంట్? ఐ మీన్ ఐటీ? నేను ఐటీనే, ఇన్సూరెన్స్ కంపెనీ, కానీ అందులో ఐటీ. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు యూనిసిస్ కార్పొరేషన్ కి ప్రాజెక్ట్ డైరెక్టర్ అండి. పేరు జితేందర్ రెడ్డి, కానీ జేఆర్ అని పిలుస్తారు ఇక్కడ అందరూ. జేఆర్ షార్ట్ ఫామ్స్ ఎక్కువ ఇక్కడ. ఓకే, సో పిల్లలు? 2 పిల్లలండి. పాప బాబు. పాప 12 years, బాబు 11 years. పేర్లు ఏంటి? నిత్య, శ్రీతన్. ఓ నైస్. సో మాధురి గారు, నూనె బాగా వేడెక్కింది, వేద్దామా? వేస్తామండి. ఓకే, కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయితే మంచిగా ఉంటుందండి. మీ ఇద్దరికి ఎప్పటి నుంచి పరిచయం? మీ ఇద్దరికి ఒక 6 years నుంచి అండి. మేము ఇద్దరం పాత ఇన్సూరెన్స్ కంపెనీలో కలీగ్స్ గా పనిచేసాము. ఓహోహో, ఓకే ఓకే. సో ఇక్కడ అంటే తెలుగు వాళ్ళు బాగానే ఉంటారా అండి? చాలా మంది ఉన్నారు. 400-500 ఫ్యామిలీస్ ఉన్నారు. ఒక కార్మెన్ ఏరియాలోనే చాలా మంది ఉన్నారు. 400-500 ఫ్యామిలీస్ సేమ్ ఏరియాలో. అలా ఉంటే మనకి ఎక్కడో బయట ఉన్నట్టు అనిపించదు కదా. సో తీసేయొచ్చండి? తీసేయొచ్చండి. బ్రౌన్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఇప్పుడు అది పెట్టుకుందామండి. సాస్ చేసుకోవాలి. ఓకే, సో మాధురి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు ఈ ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో కొంచెం ఆయిల్ వేస్తాను నేను. ఓకే, బాగుందండి మీది ఆయిల్ జార్. థ్యాంక్స్ అండి. సో జస్ట్ టాస్ చేసుకోవడానికి. టాస్ చేసుకొని మనము గ్రేవీ చేసుకొని సాస్ చేసుకొని అవి దాంట్లో వేసుకుందామండి. కొంచెం వేడి అవుతుందని చూస్తున్నా. ఎండుమిర్చి వేస్తున్నా. ఓకే, సో ఇది కొంచెం ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయింది కదండి, రెడ్గా అయింది కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఓకే, సో డిషెస్ అన్ని ఎలా మీ ఓన్ గానే ట్రై చేసేస్తూ ఉంటారా, లేకపోతే ఇలా ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు తిన్నవి అలా ట్రై చేస్తూ ఉంటారా? 2 విధాలుగా చేస్తుంటామండి. కొన్నిసార్లు ఫ్రెండ్స్ వి చూసినాక ఐడియాస్ వస్తుంటాయి కదా, ఆ ఐడియాస్ తో మళ్ళీ కొంచెం మార్చేసి క్రియేటివ్ గా చేసుకుంటుంటామండి. ఓకే, నెక్స్ట్ కొంచెం మంచిగా సాటే అయినాయి కదండి. ఇప్పుడు కొంచెం గార్లిక్ వేస్తున్నాను. సో తురిమేసి పెట్టి కొంచెం. ఈ చైనీస్ లో ఎంత గార్లిక్ వేస్తే అంత మంచిగా ఉంటుందండి. కొంచెము గార్లిక్ నచ్చిన వాళ్ళకి గార్లిక్ ఫ్లేవర్ నచ్చితే చాలా బాగుంటుంది. కుకింగ్ యుఎస్ కి వచ్చాక ఇండియాకి ఫోన్ చేసి రోజు మార్నింగ్ ఫస్ట్ రెసిపీ అడగాల. ఓహో, అలా ఎన్ని నేర్చుకున్నారు ఫోన్ ద్వారా? ఇప్పుడు మా వంట అంతా అదే అండి, ఫోన్ ద్వారానే. ఇప్పటికి కూడా? ఇప్పటికి కాదు, మొత్తం నేర్చుకోవడం అంతా. ఇది షెజ్వాన్ సాస్ అండి. ఓకే, సో మనకి ఇది ఇట్లా రెడీమేడ్ గా దొరుకుతుంది కదా? ఇక్కడ రెడీమేడ్ గా దొరుకుతుందండి. అక్కడ అన్ని చోట్ల దొరుకుతుంది ఈ మధ్య. ఇదేమో రెడ్ చిల్లీ పేస్ట్ అండి. సో మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇంట్లో చేసేసుకోవచ్చు. ఎండు మిరపకాయలని గ్రైండ్ చేయాలి. కొంచెం వాటర్ పోస్తామండి. సో గ్రేవీ వస్తుంది మంచిగా.
సో మాధురి గారు మీరు ఏంటి స్పెషలిస్ట్? ఐ మీన్ వెజ్జా నాన్ వెజ్జా ఏది బాగా చేస్తారు? నాన్ వెజ్ బాగా చేస్తా కానీ మా వారు ఇంకా బాగా చేస్తారు. సో ఐ క్యాన్ సే ఇప్పుడు ఇందాకేమో సీక్రెట్ అన్నారు, ఇప్పుడు చూసారు అన్ని బయట పెట్టేస్తున్నారు. సో మీ వారు ఏది బాగా చేస్తారు? అంటే ఆయన చేసిన వాటిలో మీకు ఏది బాగా ఇష్టం? ఆయన చికెన్ వెరైటీస్ బాగా చేస్తారండి. కాకపోతే 3-4 years నుంచి వెజిటేరియన్ అయ్యారు. సో పాప మీకు ఆ ఛాన్స్ దొరకట్లేదా? నాన్ వెజ్? నేను నాన్ వెజ్, పిల్లలు నాన్ వెజ్, ఆయన ఒక్కళ్ళే వెజ్జా పాపం. కొంచెం ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం షుగర్ వేసుకుంటే కూడా బాగుంటుంది. కొంచెము ఉప్పు కారం, చైనీస్ కాబట్టి ఇది షుగర్ అండి. షుగర్ బ్రౌన్ షుగర్. సో బ్రౌన్ షుగర్ దొరికితే బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మన మామూలు పంచదార అయినా కూడా వేసేసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం మంచిగా మరుగుతుంది కదా. ఇది సోయ్ సాస్ అండి. సోయ్ సాస్ లేని చైనీస్ చేయలేం కదండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. కొంచెం యాడ్ చేసి కొంచెం చిక్కదనం కోసం మళ్ళీ ఇది కార్న్ ఫ్లోర్ యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ కలుపుతాను వాటర్ తో. సో మీరు ఏదైనా వెరైటీస్ అవి ట్రై చేయాలంటే ఇంకా వీకెండ్స్ లో ట్రై చేస్తూ ఉంటారా? యా, వీకెండ్స్ అండి. సో ఎందుకంటే అందరికి కొంచెం టైం ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఫ్రై చేసిన పొటాటోస్ యాడ్ చేసుకుందాము మంచిగా దగ్గర. గ్రీన్ ఆనియన్స్ కొన్ని వేస్తాను మంచిగా. సో ఉల్లికాడలు చక్కగా ఉల్లికాడలు. అండ్ మనకి చైనీస్ డిషెస్ లో మెయిన్ ఈ ఉల్లికాడలు కూడా డెకరేషన్ కి కూడా బాగుంటుంది. అలానే కొంచెం వెనిగర్ వేస్తాను. సో మనం దీన్నే అంటే సేమ్ సాస్ వాడి మనం కావాలంటే చికెన్ దీంట్లో అలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇది అండి ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి సో రెడీ. సెజ్వాన్ చిల్లీ పొటాటో అంతేనా? ఓకే, మరి సెజ్వాన్ చిల్లీ పొటాటో రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సెజ్వాన్ చిల్లీ పొటాటో తయారు చేసే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సెజ్వాన్ సాస్, నీళ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో ఉప్పు, బ్రౌన్ షుగర్, వెనిగర్, సోయా సాస్ వేసుకుని మరి కాసేపు ఉడికించుకోవాలి. ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్, నీళ్లు పోసుకుని చిక్కగా కలుపుకొని పాన్ లో వేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంపలు, ఉల్లికాడలు వేసుకుని బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, సెజ్వాన్ చిల్లీ పొటాటో రెడీ. ఓకే అండి, ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. పేరేంటి? నా పేరు రమా అండి. రమా గారు, సో మీరు ఎన్నాళ్ళైంది అమెరికా వచ్చి? మోర్ దెన్ 30 years అండి. 30 years. నేను టీనేజర్ గా ఉన్నప్పుడే వచ్చాను ఇక్కడికి. అంటే చదువుకోవడానికి వచ్చారా? చదువుకోవడానికి వచ్చాను. వచ్చి ఇక్కడ ఉండిపోయారు? అంటే మా పేరెంట్స్ మూవ్ అయ్యారు, వాళ్ళతో పాటు ఐఎమ్ ద లాస్ట్ వన్ అనమాట. సో హోల్ ఎంటైర్ ఫ్యామిలీ మూవ్ అయిపోయాం. సో ఫ్యామిలీ అందరూ వచ్చేసారు కాబట్టి మీరు ఇంకా చదువు, పెళ్లి, కాలేజ్ అంతా ఇక్కడే అనమాట. సో మీరేంటి వర్కింగ్ అండి? నేను చేసేదానండి. పిల్లలు పుట్టాక మానేసి, అంటే వాళ్ళు చిన్నప్పుడు చేశాను. తర్వాత మేము యాక్చువల్గా వాషింగ్టన్ డీసీలో ఉండేవాళ్ళం. తర్వాత మూవ్ అయ్యామన్నమాట. హీస్ ఎ ఫిజిషియన్, ప్రాక్టీస్ కోసం మూవ్ అయ్యాం. సో అందుకని చిన్న ఊరికి వచ్చాక ఐ స్టాప్డ్ వర్కింగ్ అండ్ ఐ యూస్ టు హెల్ప్ హిమ్ అవుట్ అట్ హీస్ ఆఫీస్ అప్పుడప్పుడు. బట్ నాట్ ఎ ఫుల్ టైమ్ జాబ్. అవును. సో మీ వారి పేరండి? జయరావ్ అంటారు అందరూ. సో పిల్లలు ఎంతమంది మీకు? 2 పిల్లలండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? మా అబ్బాయి యాక్చువల్లీ మెడికల్ స్కూల్ అయిపోయింది, రెసిడెన్సీ అయిపోయింది, ఇప్పుడే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఇక్కడే. అండ్ మా అమ్మాయి ఏమో ఇప్పుడే లా స్కూల్ అయింది. సో ఒకళ్ళు మెడిసిన్, ఒకళ్ళేమో లా అనమాట. పేర్లేంటి వాళ్ళిద్దరివి? మా అబ్బాయి పేరు కిరణ్, పెళ్లి అయింది కూడా యాక్చువల్లీ. ఆ అమ్మాయి పేరేమో నయనతార. నయనతార బాగుంది. నయనతార. అండ్ మా అమ్మాయి పేరు పల్లవి. నైస్. సో ఇంతకీ ఈ రోజు ఏం చిట్కా చెప్తున్నారు? ఉల్లిపాయల గురించి చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. ఉల్లిపాయలు సగానికి తరిగి నీళ్ళల్లో నానబెట్టుకుంటే ఒక 10 minutes, తర్వాత తీసి మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ దానికి వాసన, ఉల్లిపాయ వాసన ఎక్కువ చాలా పంజెంట్ గా ఉంటుంది, అంటే తగ్గుతుంది.
తర్వాత రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే కట్ చేసుకునే ముందర ఓవర్ నైట్ ముందర అది ఫైన్గా కట్ చేయడానికి వస్తుంది. సో కొంచెం గట్టి పడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ రమ గారు. సో మాధవి గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరు ఇందాక ఏదో పెద్ద పేరు చెప్పారు, అది ఒకసారి మళ్ళీ చెప్పరా? ఆలు మిర్చి కోఫ్తా మసాలా. ఓకే, వెరీ గుడ్. ఆలు మిర్చి కోఫ్తా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు మిర్చి కోఫ్తా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 3, బజ్జి మిరపకాయలు 6, తురిమిన పన్నీర్ 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పచ్చి బఠానీలు కొద్దిగా, సోంపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, బిర్యానీ ఆకులు 2, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కొన్ని ఈ మిర్చీస్ ఉన్నాయి కదా, మిర్చీస్ నేను మధ్యలో ఇలా స్లిట్ చేసి పెట్టుకున్నాను. ఇవి స్లిట్ చేసి కొంచెం లైట్ గా ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ దీంట్లో ఆయిల్ వేసి కొంచెం వేపుకోవాలి, అంతే, ఎక్కువ కాదు, లైట్ గా. సో అయితే ఇక్కడ మీకు కూడా బజ్జి మిరపకాయలు దొరుకుతాయి అన్నమాట? దొరుకుతాయి, చాలా బాగుంటాయి, అంత కారంగా కూడా ఉండవు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓ నైస్ నైస్. సో అంటే జస్ట్ ఆ పైన లేయర్ అట్లా కొద్దిగా ఫ్రై అయినట్టు ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఓకే, చాలు, ఇది ఆపేసుకుందాము. ఇది ఒక ప్లేట్ లో తీసి పెట్టుకుందాము. ఓకేనా? ఓకేనండి. ఇప్పుడు ఒక బౌల్లో సో అదేంటి రెడీ చేసి పెట్టారా మిక్స్? నేను రెడీ చేసి పెట్టాను. అందులో సో దీంట్లో నేను బఠానీలు, పనీర్, మళ్ళీ జీడిపప్పు, సోంపు, ఉప్పు, కారం వేసి కలిపి రెడీగా పెట్టుకున్నాను. ఇది ఏంటి స్టఫింగ్ మిశ్రమం? స్టఫింగ్ గురించి, చిల్లీలో స్టఫ్ చేసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ మనకి స్టఫింగ్ ఇది రెడీ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూరుకోవడానికి దీంట్లో ఏంటంటే ఉడికించిన పచ్చి బఠానీలు, పన్నీర్ తురుము, అలాగే జీడిపప్పు, కొద్దిగా సోంపు వేసి, ఉప్పు, కారం వేసి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట. పుదీనా కూడా వేసినట్టున్నారు కదా? కొంచెం పుదీనా వేసుకొని కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఈ చిల్లీస్ లో స్టఫ్ చేసుకోవాలి. ఓకే, ఇదేదో మిర్చి బజ్జీలో వెరైటీ స్టఫింగ్ లా ఉంది. కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు, అయితే కోఫ్తా కర్రీ చేసుకోవచ్చు, లేదంటే మిరపకాయ బజ్జీలు కూడా చేసుకోవచ్చు. సో ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలు తీసుకుంటాను. ఈ ఆలు తీసుకొని ఇప్పుడు దాన్ని బాగా నాకు తెలియాలి, అసలు నేను బాగా చూడాలి దాన్ని. నేను కొంచెం మెత్తగా చేసుకోవాలి ఆలుని, స్టఫింగ్ కదా. సో ఇది మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కదా? అవును, కొంచెం ఆయిల్ కొద్దిగా కావాలా ఇందులో? ఇంకొంచెం కావాలి, కొంచెం పెట్టి వేడి చేద్దాం. అవును, చూసుకోండి. అవును, సరిపోతుందండి. చాలా కొంచెం ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఓకే అండి, అంత వేయండి, సరిపోతుంది. సో దీన్ని కలుపుకొని ఇప్పుడు చక్కగా దీన్ని ఇలా చేతితో చేసుకొని కొంచెం ఫ్లాట్ గా ఇలా మనకు ఎట్లా స్టఫింగ్ చేస్తామో అలా అనుకుంటూ కొంచెం రోల్ చేసుకుంటూ ఉండాలి. పెట్టేశారా మొత్తం మిరపకాయ దాంట్లో? ఓహో, కొంచెం బ్రెడ్ క్రమ్స్ లో రోల్ చేద్దాము. బ్రెడ్ పౌడర్ లోకి వస్తా వేస్తే రోల్ చేస్తే కొంచెం క్రిస్పీనెస్ గా ఉంటుంది, ఇంకా విడిపోకుండా కూడా ఉంటుంది. నైస్ నైస్. వేయండి, నేను వేయించుతూ ఉంటాను. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవచ్చు. తర్వాత మనము గ్రేవీ చేసేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇలా చేసినవి మనము చక్కగా గోల్డెన్ బ్రౌన్ లో వేయించేసుకుంటే కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే ఉట్టివి కూడా తినేయచ్చు, అలా తిన్నా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. బాగుందండి. ఓకే, సో మాధవి గారు మీరు ఇలా చేసేస్తూ ఉండండి, ఈలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకేనా? ఓకే అండి, మాధవి గారు ఇక్కడ కోఫ్తాస్ రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. సో రమ గారు ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు ఒక కొంచెం నిమ్మకాయ, ఒక ½ టీ స్పూన్ నిమ్మకాయ కనుక పిండితే, నిమ్మరసం ఫ్రెష్ నిమితే అది స్టిక్కీనెస్ పోతుంది. అండ్ దెన్ టాప్ ఆఫ్ దట్ కొంచెం క్రిస్పీగా వస్తుంది వేపుడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో మాధవి గారు మీరు ఫ్రై చేసి తీసేసారా అండి? అవునండి. ఏదో ఒకసారి ఇవ్వండి. ఓకే, సో మనము చిట్కా చూస్తున్నప్పుడు మాధవి గారు ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా వేయించి పక్కన పెట్టేయమని చెప్పేసి. సో ఆల్రెడీ మనకి ఇప్పుడు ఈ కోఫ్తాస్ రెడీగా ఉన్నాయన్నమాట. లోపల పచ్చిమిరపకాయ ఉంది,
సో ఇవి ఇలాగా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం గ్రేవీ స్టార్ట్ చేద్దాము. ఒకసారి స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేద్దాము. ఓకే, కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ కొంచెం ఈ బిర్యానీ ఆకు వేద్దాం. ఎక్కువ అవసరం ఉండదు, సరిపోతుంది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. అది కొంచెం రెడ్గా అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. మనం ఈ టమాటో పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నాను. ఓకే, 1 స్పూన్ అట్లా ధనియా పౌడర్ బాగుంటుంది. మన టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోవాలి. అంటే మసాలా ఐటమ్స్ అనగానే మనకి మెయిన్ గా ఇవన్నీ పడితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గ్రేవీ థిక్నెస్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ జీలకర్ర పొడి. ఓకే, ఫస్ట్ ఉప్పు వేసుకుందాము. తగినంత వేసుకోవాలి. మనకి గ్రేవీ ఎంత ఉంటే దాన్ని బట్టి ఉప్పు వేసుకుందాము. కారం. ఓకే, సో ఇందులో గ్రీన్ చిల్లీస్ ఏం యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ చిల్లీ ఉంది. సో ఇది ఈ కారమే మంచి కలర్ వస్తుంది. సో ఈ గ్రేవీ అంతా మనకి ఇంకా ప్లెయిన్ గా ఉండాలన్నమాట. కాబట్టి మీరు అన్ని పేస్ట్ యాడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న కొంచెం గరం మసాలా. ఓకే, అది ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. కొంచెం కుక్ కొంచెం ఆనియన్ పేస్ట్ అనేది కొద్దిగా బాగా వేగితేనే మనకి మంచి స్మెల్ వస్తుంది కదా, పచ్చి వాసన పోతుంది. సో ఇప్పుడు చక్కగా అయిందండి. ఇది గ్రేవీ చక్కగా ఆయిల్ అంతా ఇదవుతుంది. ఇప్పుడు మనం ఇందులో జీడిపప్పు పేస్ట్ వేసుకుందాము. అది ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెము కొబ్బరి పాలు వేసుకుందాం. కొంచెం థిక్గా చేశారు. థిక్గా చేశాను. ఎక్కువ అవసరం ఉండదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం గ్రేవీ లూజ్ అప్ అవడానికి. ఓకే, కలిపేసుకోండి ఒకసారి శుభ్రంగా అన్ని కలిసేలాగా. మీకు ఎంతమంది అండి పిల్లలు? నాకు 2, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి ఏమో 12 ఏళ్ళు, అమ్మాయి 7 ఏళ్ళు. 7 ఏళ్ళు. పేర్లు ఏంటి? అబ్బాయి పేరు ఆర్యన్, అమ్మాయి పేరు మాన్సి. ఆర్యన్, మాన్సి బాగున్నాయండి పేర్లు. సో మీరు కూడా వంటలన్నీ ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారా, అక్కడ నేర్చుకుని వచ్చారా? నేను అంటే చిన్నప్పటి నుంచి నాకు కుకింగ్ ఇష్టమే ఉండేది. చిన్నప్పటి నుంచి నేను చేసేదాన్ని ఇంట్లో. పెళ్లికి ముందు కూడా నేను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి మా అమ్మ నాన్నకి అంత పెట్టేదాన్ని. సో అయితే మీ వారికి పెద్ద ఇబ్బంది లేదనమాట. అంత లేదు. ఓకే, సో ఇండియానాపోలిస్ కాకుండా మీకు ఇంకే ప్లేస్ అంటే ఇష్టం? మళ్ళీ అంటే ఇండియా అంటే చాలా ఇష్టం. మొన్న ఇండియా వెళ్ళొచ్చాము. ఇంకా మీరు ఎక్కడ ఇండియాలో? మాది హైదరాబాద్. మా దగ్గర వాళ్ళది కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ధర్మపురి నరసింహస్వామి టెంపుల్ ఫేమస్ కదా, అక్కడ. సో దీంట్లో ఏం యాడ్ చేద్దాం నెక్స్ట్? ఇది అయిపోయింది. గ్రేవీ కొంచెం బాగా ఏదన్నాక మనం మెల్లగా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము బౌల్లోకి. సో కోఫ్తాస్ అప్పుడు డైరెక్ట్ యాడ్ చేసుకుందాం. కొత్తిమీర పుదీనా తర్వాత వేస్తారా? పుదీనా ఆల్రెడీ మనం స్టఫింగ్ లో వేసాం కదా. ఓకే, కొత్తిమీర పైన మనం గార్నిష్ చేసుకుంటాం. సో కట్టేనా ఇది? ఓకే, ఇప్పుడు ఈ కోఫ్తాస్ ఇందులో పెట్టుకొని మనం. ఓకే, పెద్ద అంటే నేను మీరు చూపించిన పచ్చిమిరపకాయల సైజ్ చూసి ఇంకా అంత వస్తేమనుకున్నాను. ఆ పచ్చిమిర్చి కొద్దిగా లైట్ గా అట్లా ఫోల్డ్ చేసి ఇందులో సెట్ చేస్తే నార్మల్ కోఫ్తాస్ అలా ఉంచండి, కనిపిస్తూ ఉంటాయి, బాగుంటాయి కోఫ్తాలు. ఇప్పుడు గార్నిషింగ్ కి మనం కొత్తిమీర వేసుకున్నాం. సో రెడీ ఆలు మిర్చ్ కోఫ్తా మసాలా. నైస్. ఓకే, మరి ఆలు మిర్చ్ కోఫ్తా మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
ఆలు మిర్చి కోఫ్తా మసాలా తయారు చేసే విధానం. ముందుగా పచ్చి బఠానీలు, పన్నీర్ తురుము, జీడిపప్పు, సోంపు, ఉప్పు వేసుకుని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని బజ్జీ మిర్చి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ మిశ్రమాన్ని బజ్జీ మిర్చి మధ్యలో కూరుకొని బంగాళదుంప మధ్యలో స్టఫ్ చేసి మొత్తంగా క్లోజ్ చేసుకుని బ్రెడ్ పౌడర్ లో రోల్ చేసి డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్, కొబ్బరి పాలు, కొంచెం నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కోఫ్తాలను అమర్చుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు మిర్చి కోఫ్తా మసాలా రెడీ. హాయ్ అండి. హలో, మీ పేరేంటి? అనుపమ చెంగల్వా. సో ఈ రోజు ఏం చిట్కా చెప్తున్నారండి మీరు? నేను ఫేస్ ప్యాక్ గురించి చెప్తున్నాను. చెప్పండి. అది ఓట్స్ ఇంకా పెరుగు కలిపి గ్రైండ్ చేసుకున్నట్టు అయితే అది ఒక ఎక్స్ఫోలియేషన్ ప్యాక్ లాగా పనిచేస్తుంది. సో మీ అవుటర్ స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ ని తీసేస్తుంది అండ్ ఆ పెరుగు మూలాన షైన్ కూడా వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ వెల్కమ్. ఓకే, సో మొత్తానికి ఇద్దరు కూడా మెయిన్ కోర్స్ బాగా చేసేసారు. మీరేమో చైనీస్, మీరేమో చక్కగా మంచి ఇండియన్ మసాలా ఐటమ్. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్వీట్ అండ్ స్నాక్స్ అన్నమాట సెగ్మెంట్. సో దీంట్లో ఏంటంటే ఏదో స్వీట్ గానీ స్నాక్ గానీ ఎనీథింగ్ మీ ఫేవరెట్ చేయొచ్చు. సో నేనే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవ్వను. సో మీకు బాగా తెలిసింది ఏదైనా కూడా మీరు చక్కగా అందరికి చేసి చూపించవచ్చు అనమాట. సో మీరు ఏం చేయొచ్చు ఫాస్ట్ గా థింక్ చేసుకుని ఇలాగే మీ క్రియేటివ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ నాకు చెప్తే మనము వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో ఆలోచించండి. స్వీట్ గానీ హాట్ గానీ చించేసారా మాధురి గారు? అన్ని ఇట్లా 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 ఉన్నాయండి మీకు అన్ని ఐటమ్స్. అంటే బాగా ఎక్కువ వంట చేసేస్తున్నట్టున్నారు ఈ మధ్య మీరు. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్? అదే డెజర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డెజర్ట్. ఓకే, ఏం చేస్తారు? క్రీమీ పీచ్ డిలైట్. క్రీమీ పీచ్ డిలైట్. సో పీచెస్ తో చేస్తారన్నమాట. అవునండి. ఓకే, సో మీరేం చేస్తారు మాధవి గారు? డ్రై ఫ్రూట్ స్టఫ్ జామున్ చేయబోతున్నాను. డ్రై ఫ్రూట్ స్టఫ్డ్ జామున్. ఓకే, సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు మరి? ఇది మీరు చేసేస్తారా? ఓకే ఓకే, మరి క్రీమీ పీచ్ డిలైట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్రీమీ పీచ్ డిలైట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పీచెస్ 3, ఫ్రెష్ క్రీమ్ 2 కప్పులు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, క్రాకర్స్ తగినన్ని. ఓకే, మరి క్రీమీ పీచ్ డిలైట్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మాధురి గారు మొదలు పెడదామా? ఓకే అండి, సో కలుపుకుందామా. ఇది టేబుల్ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ అండి. ఓకే, ఇది స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్. ఓకే, సో స్వీట్ గా ఉంటుంది ఇది కలుపుకుంటే. సో ఇంకా షుగర్ అలాంటివి ఏమి యాడ్ చేసుకోలేదు. సో మొత్తం మనకి ఎంత స్వీట్ కావాలంటే దానికి తగ్గట్టుగా ఈ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవటం అంతే. సో ఐ థింక్ దీని పెద్ద అంటే ప్రాసెస్ కూడా ఏం లేదు మనకి. ప్రాసెస్ ఏం లేదండి, సింపుల్. మనకు ఈ బిజీ లైఫ్ లో కొంచెము ఈ సింపుల్ చేసుకోవడం, ఇవి రెసిపీస్ చూసుకుంటుంటాం అన్నట్టు మేము. తొందరగా అయిపోవాలి, మళ్ళీ టేస్టీగా ఉండాలి. ఓకే, సో అంతే, ఇది మిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది మనం అంటే ఏదైనా ఫ్రూట్ కాంబినేషన్ లో సేమ్ మిక్స్ చేసుకోవచ్చు. ఫ్రూట్ చేంజ్ చేయొచ్చు మనం. ఇక్కడ ఇవి గ్రహం క్రాకర్స్ అని దొరుకుతాయి. ఏంటి క్రాకర్స్? ఇవి అంటే ఇవి ఏమి టేస్ట్లెస్ గా ఉంటాయా లేకపోతే తీయగా ఉంటాయి? తీయగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. సో మనం ఇండియాలో ఇవి దొరకదు అని అనుకుంటే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇండియాలో బిస్కెట్స్ లాంటివి ఏదైనా పెట్టుకోవచ్చు. సో వీటి గురించి ట్రై చేయండి. లేదు అంటే కనుక ఏదైనా కొంచెం మరి ఎక్కువ స్వీట్ ఉన్న బిస్కెట్ కాకుండా మనము మ్యారీగోల్డ్ కానీ ఇట్లాంటివి ఏవైనా కూడా, మ్యారీగోల్డ్ అలాంటి వాటితో కూడా సేమ్ మనము దాన్ని రీప్లేస్ చేసి చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ లిక్విడ్ ని నేను ఇందులో కొంచెం కొంచెంగా పోస్తున్నాను. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు స్ప్రెడ్ చేయాలి బేస్. ఇప్పుడు ఇది ఇంత అంటే మనకి ఎలా వస్తుంది? ఇది థిక్ గా వస్తుందా? ఇది థిక్ గా ఏం రాదు, లేయర్స్ వేస్తాను. క్రాకర్స్ ఇవి లేయర్స్ లాగా వేసినాక ఒక లేయర్ స్వీట్ లాగా వస్తుందండి. లేయర్ స్వీట్ లాగా అంటే ఒక లేయర్ క్రీమ్, ఇది ఒక లేయర్ క్రాకర్స్. అవును. అలా అరేంజ్ చేసుకోవడమే అండి. సో జస్ట్ ఇది ఫిల్లింగ్ అనండి. ఇక్కడ ఏమైనా ఎంటీగా ఉంటే చిన్న చిన్న పీసెస్ ఫిల్ చేస్తానండి. సో మొత్తం ఫిల్ అయ్యి మంచిగా టేస్టీగా ఉండాలని గ్యాప్ లేకుండా మొత్తం ఈ బిస్కెట్స్ తో కవర్ చేసేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్
సో ఇలాంటివన్నీ కూడా ఏదన్నా ఫంక్షన్స్ అవి అయినప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి కదా. బాగుంటుంది, ముందే చేసి పెట్టుకుంటాం కదండి. ఫంక్షన్ రోజు మనకు టూ మెనీ ఐటమ్స్ అయిపోతాయి. సో ఇక్కడ మీకు అంటే ఈ పార్టీలకు పార్టీస్ ఇలాంటివన్నీ ఉంటాయండి. అవుతాయి, రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు లేడీస్ గెట్ టుగెదర్ చేసుకుంటూ ఉంటాము. ఓకే. సో అన్ని ఇలాంటి సింపుల్ ఐటమ్స్ అవన్నీ బాగా ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, నైస్ నైస్. సో మీ ఇద్దరు చక్కగా పర్చేలు కట్టుకున్నారు. ఐ మీన్ సారీస్ ఇలాంటివన్నీ ఎలాగా అంటే ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటారా, లేకపోతే ఇక్కడ మీకు దొరుకుతూ ఉంటాయా? ఇక్కడ కూడా దొరుకుతున్నాయి, ప్లస్ ఇండియా నుంచి తెచ్చుకుంటాము రెగ్యులర్ గా. ఓకే. సో ఇక్కడ అంటే మీకు కొంచెం చాయిస్ తక్కువ ఉంటుందేమో కదా. మీరు లేయర్స్ అని వేసేసారా? సో ఫైనల్ గా ఒక బిస్కెట్స్ అవి పెట్టేసి ఫైనల్ లేయర్ క్రీమ్ వేసేసారు, అంతే. అంతేనా? సో తర్వాత నేను పీచెస్ తో పైన డెకరేట్ చేస్తున్నాను. ఇది షుగర్ వాటర్ లో పెట్టారా? వాటర్ లో పెట్టామండి. కొంచెం స్వీట్ ఉంటుంది ఒక్కొక్కసారి పీచెస్. అంటే కొంచెం చప్పగా ఉంటాయి కదా మనకి. సో ఇప్పుడు మాధురి గారు దీన్ని మనం అంటే టేస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? యాక్చువల్లీ ఓవర్ నైట్ పెట్టాలండి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇప్పుడు ఎలా మరి టైం లేదు కదా. మా దగ్గర చిట్కాలు ఉన్నాయి కదా. చిట్కాలా? ఏం చిట్కా అంటే తొందరగా అయిపోవడానికి ఏమైనా చిట్కా ఉందా? మీరు వస్తారని తెలిసి మేము ఆల్రెడీ లాస్ట్ నైట్ నేను ఒకటి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఓ, సో అంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మీరు ఆల్రెడీ రెడీ చేసింది పెట్టారా? సో మాకు అది చూపిస్తారా? అది చూపిస్తాను, ష్యూర్ అండి. ఓకే. సో అయితే ఒకసారి మనం ఆడియన్స్ కి క్లియర్ గా చెప్పేద్దాము. సో మొత్తం మనం ఇలా రెడీ చేసుకున్నాం కదండి, ఇలా అరేంజ్ చేసుకుంది దీని అంతా కూడా ఫ్రిడ్జ్ లో ఒక రాత్రి అంతా పెట్టేసుకుంటే మనకి నెక్స్ట్ డే కల్లా మనం ఎప్పుడు సర్వ్ చేసుకోవాలనుకుంటే మనకు అప్పటికి రెడీగా ఉంటుంది అనమాట. సో మాధురి గారు, ఇది ఆల్రెడీ మీరు చేశారు కాబట్టి దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రేపు మీరు తినండి. మీరు నిన్న చేసింది మాకు పెట్టండి. ఓకే, తప్పకుండా. అది చూపించండి. మనకి అంతా క్రీమ్ అంతా కూడా కొద్దిగా గట్టిపడినట్టు ఉంది కదా. క్రీమ్ అంతా మంచిగా సోక్ అయిపోయింది. క్రాకర్స్ సాఫ్ట్ అయిపోతాయి అవి. ఓకే. పీచెస్ అది స్వీట్నెస్ కూడా మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో ఇంకా దీన్ని మనం చక్కగా కట్ చేసేసుకొని ఎవరికి ఎంత కావాలో అంత పెట్టుకొని తిని అంతే. సరే, ఇప్పుడు క్రీమీ పీచ్ డిలైట్ మనకి టోటల్లీ రెడీ. ఇంకా దీన్ని ఏం గార్నిష్ చేయడం ఏం లేదుగా? నో అండి, ఏం ఇంతే. ఓకే, ఇట్ ఇచ్చేసాయి. ఓకే అండి, మరి చాలా చల్లగా క్రీమీ పీచ్ డిలైట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్రీమీ పీచ్ డిలైట్ తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఈ మిశ్రమాన్ని సమంగా పరుచుకొని పైనుంచి క్రాకర్స్ ను 3 లేయర్స్ లో వేసుకుని పైనుంచి పీచ్ ముక్కలు అమర్చుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే క్రీమీ పీచ్ డిలైట్ రెడీ. మాధవి గారు రెడీయా? మీరు డ్రై ఫ్రూట్ స్టఫ్డ్ జామున్ అన్నారు కదా. ఓకే, మరి డ్రై ఫ్రూట్ స్టఫ్డ్ జామున్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ స్టఫ్డ్ జామున్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1/2 కప్పు, పాల పొడి 1 కప్పు, పంచదార 1.5 కప్పు, వంట సోడా చిటికెడు, యాలకుల పొడి కొద్దిగా, పాలు తగినన్ని, కిస్మిస్ 1/2 కప్పు, వాల్నట్ పౌడర్ 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కొబ్బరి తురుము కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా మాధవి గారు? సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాము. ఆ బౌల్లో సో మనకి జామున్ అంటే మనము పాకము రెడీ చేసుకోవాలి అండ్ ఉండలు కూడా ఫ్రై చేసుకోవాలి కదా. సో మరి ఫస్ట్ ఇది స్టార్ట్ చేసి అది పెట్టుకుందామా? సో ఇది పాకానికి షుగర్ వేసి కొంచెం మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. ఓకే. సో ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందామా? ఆయిల్ కూడా హీట్ చేయండి. ఈ మిల్క్ పౌడర్ ని బౌల్లోకి తీసుకుందాము. ఓకే. కొంచెం సోడా వేద్దాం దీంట్లో, కొంచెం మైదా, ఇవన్నీ కొంచెం ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం మెల్లమెల్లగా ఈ పాలు వేసుకొని కలుపుకుందాం. సో ఇందులో మీరు గులాబ్ జామ్ మిక్స్ ఏం వేయట్లేదు? జామున్ ఏం వేయట్లేదు, మొత్తం అన్ని స్క్రాచ్ నుంచి మనం చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకున్నామండి. సో ఆయిల్ అండ్ షుగర్ సిరప్ 2 అవుతూ ఉంటాయి. ఈలోగా మేము అవి ఉండలు చేసుకుంటాం. ఇలా కలుపుకొని మొత్తం ఒక ఉండలాగా చేసుకొని, సో దీన్ని పాలు ఓన్లీ పాలతో మిక్స్ చేసుకోవాలి. అదే క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది, అందుకని పాలతో మిక్స్ చేసుకుంటే. సో మనం జనరల్ గా గులాబ్ జామ్ కూడా మోస్ట్లీ పాలతో చేసుకుంటూ ఉంటాం కదా. సో దీన్ని చపాతీ ముద్దలా చేయాలా మీరు? సో మీరు ముద్ద చేస్తూ ఉండండి, మేము చిట్కా చూస్తాం. ఓకేనా? ఓకే అండి, ఇక్కడ మాధవి గారు అది రెడీ చేస్తూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. హాయ్ అండి.
హాయ్, మీ పేరు? యామిని అండి. సో యామిని గారు ఈరోజు ఏం చిట్కా చెప్తున్నారు మాకు? నేను పసుపు గురించి చెప్దాం అనుకుంటున్నానండి. పసుపు, అండ్ మీకు అందరికీ తెలుసు పసుపుకి లాట్ ఆఫ్ యాంటీసెప్టిక్ క్వాలిటీస్ ఉన్నాయి. అవును. అది కట్స్, వూండ్స్ కి అవన్నీ బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అండ్ మీకు దగ్గు, జలుబు అట్లా ఉంటే పసుపుని వార్మ్ హాట్ వాటర్ లో ఫ్యూమిగేషన్ చేసుకుంటే మీకు ఆవిరి పట్టుకుంటే కంజెషన్ అంతా వెళ్ళిపోతుంది. అండ్ ఆస్టియోఆర్థరైటిస్ కి ఇట్ ఇస్ బీన్ ప్రూవెన్, అది చాలా ఇట్ ఈస్ బెటర్ దెన్ ఐబుప్రూఫెన్ అని. ఆర్థరైటిస్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, అది పసుపు ఇప్పుడు క్యాప్సూల్స్ లాగా వస్తుంది. దాని బొటానికల్ నేమ్ ఇస్ కాల్డ్ కర్క్యూమిన్. కర్క్యూమిన్ అది దే ఆర్ వెరీ ఎఫెక్టివ్. క్యాప్సూల్స్ లో దొరుకుతున్నాయా? అంటే అన్ని ప్లేసెస్ లో దొరుకుతున్నాయా లేకపోతే అమెరికాలో దొరుకుతున్నాయా? వెరీ షూర్ ఇండియాలో కూడా దొరుకుతుంది, ఎందుకంటే ఇట్స్ ఆయుర్వేదిక్ అక్కడ కూడా దొరుకుతుందండి. బట్ దట్ ఈస్ ద ఈవెన్ మోర్ రీజన్ మనం ఇండియన్ కుకింగ్ లో వీ హ్యావ్ టు పుట్ పసుపు యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ జాయింట్ పెయిన్స్ వాటికి బాగా పనిచేస్తుంది, వెరీ ఎఫెక్టివ్. ఇట్ ఈస్ బీన్ ప్రూవెన్ దట్ ఇట్స్ బెటర్. అది మిగతా పెయిన్ కలర్స్ కన్నా ఇది చాలా వర్క్ అవుతుంది. సో అదేంటి క్యూక్యుమిన్, కర్క్యూమిన్. ఓకే. సో దాని బొటానికల్ బట్ యూ కెన్ ఇప్పుడు మీకు షాప్స్ లో వెళ్తే టర్మరిక్ క్యాప్సూల్స్ అంటేనే దొరుకుతుంది. ఓ, సో అయితే ఆర్థరైటిస్ పెయిన్స్ కి ఇవి బాగా పనిచేస్తున్నాయా? అండ్ దానికి ఒక డాక్టర్ ని ప్రిస్క్రైబ్ కనుక్కుంటే ఇంకా ఇట్స్ వెరీ గుడ్, ఎందుకంటే ఎంత డోసేజ్ యూజ్ తీసుకోవాలి అని ఆయన ప్రిస్క్రైబ్ చేస్తారు. ఓకే, మీ వారు ఫిజిషియన్ కాబట్టి మీరు చక్కగా మాకు ఒక మంచి టిప్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో మాధవి గారు, సో పిండి రెడీయా? పిండి రెడీ, ఇలా కలిపి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇది పాకం కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నాం ఇందులో, మంచి ఫ్లేవర్ వస్తుంది. పాకం అది వేడైంది కాబట్టి కొంచెం చేతికి నెయ్యి అద్దుకొని ఇట్లా. ఓకే, సో అన్ని ఉండలు ఒకసారి చేసి ఫ్రై చేసుకుందామా? అవును, ఒక 4-5 ఉండలు ఒక్కొక్కసారి చేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకొని ఒక 2 కిస్మిస్లు, కొంచెం మనం ఆల్రెడీ వాల్నట్స్ ని కొంచెం పౌడర్ చేసుకున్నాం కదా, అది అందులో పెట్టి ఇలా స్టఫ్ చేసి క్లోజ్ చేయాలి చుట్టూ. ఓకే, సో ఇవి ఈ లోపల అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం, మిగతా తర్వాత చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇవి స్టఫ్ చేసేసిన ఉండలు నేను ఇందులో వేస్తున్నాను. సో ఇవి మనము ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఇంకా విడిపోవటం అలా ఏం ఉండదు కదండి? ఏం ఉండదు, చక్కగా వస్తుంది. అది ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము. ఫస్ట్ ఒక 1 minute తీసి తీద్దాము. ఓకే, సో మనం అంటే ఇందులో అంతా మిల్క్ పౌడర్ ఇది కదా యాడ్ చేసాము. సో ఫాస్ట్ గానే మనకి వేగిపోతాయి. అవును, అది లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేకపోతే తొందరగా మాడిపోయినట్టు అవుతుంది. ఇప్పుడు ఇది పాకంలో ఇవి వేసుకోవాలి. ఓకే, సో మైదా కూడా ఉంది కాబట్టి బాగానే గట్టిగా ఉంది. ఎక్కడ అసలు విడిపోకుండా బాగుంది. అంటే మనకి జనరల్ గా గులాబ్ జామ్ మిక్స్ అది చేసుకున్నప్పుడు బ్రేక్ అవుతూ ఉంటుంది కదా. అవును, సో అలా అవ్వకుండా చక్కగా ఇది హ్యాపీగా మనం ఇలా చేసుకోవచ్చు అన్నమాట. సర్వ్ చేసుకుందామా? తీసి ఇప్పుడు మనం కొంచెం డెకరేట్ చేసుకుందాం దాన్ని. సో అంటే యాక్చువల్గా ఇలా సిరప్ తో, షుగర్ సిరప్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. సో మీరు వాటిలో పెడుతున్నారా? నేను వీటిలో పెడతాను, అంటే కొంచెం వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్ గా అనమాట. 5 నిమిషాలు యూజువల్ గా ఉంచి నానిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో వెయిట్ చేద్దాం అయితే. ఒక 2 minutes వెయిట్ చేసి తీద్దాం. ఓకే, సో వేసేసుకుందాం ఇందులో వేసుకుందాం ఇలా. ఓకే, నైస్. సో ఇప్పుడు దీనిపైన నేను కొంచెం ఎండు కొబ్బరి, ఇట్లా స్వీట్ అండ్ ఎండు కొబ్బరి అనమాట, అది వేసి కొంచెం డెకరేషన్ కి. ఓకే ఓకే, నైస్. ఓకే, సో డ్రై ఫ్రూట్ స్టఫ్డ్ జామూన్
అంతేనా? అంతే. ఓకే, జామున్ రెడీ. నైస్. ఓకే, మరి డ్రై ఫ్రూట్ స్టఫ్డ్ జామున్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ స్టఫ్డ్ జామున్ తయారు చేసే విధానం. ఒక పాన్ లో డీప్ ఫ్రై కి నూనె పెట్టుకోవాలి. ఒక బౌల్ లో పంచదార, యాలకుల పొడి, నీళ్లు వేసుకుని పాకం రానివ్వాలి. మరో బౌల్ లో మైదా, పాల పొడి, వంట సోడా, పాలు వేసుకుని ముద్దలా కలుపుకోవాలి. చేతులకు నూనె రాసుకుని మైదా మిశ్రమం కొద్ది కొద్దిగా తీసుకుని అందులో కిస్మిస్, వాల్నట్ స్టఫ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పాకంలో వేసుకుని కాసేపు నాననివ్వాలి. తర్వాత వీటిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఎండు కొబ్బరితో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ స్టఫ్డ్ జామున్ రెడీ. సో అనుపమ గారు ఇప్పుడేం చిట్కా చెప్తారు? ఇది హెయిర్ లాస్ కోసం. అవును, చాలా మందికి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది. ఏమనంటే జుట్టు అంటే నా జుట్టు ఎంత ఊడిపోతుందో తెలుసా అంటుంటారు. మెంతాకు ఇంకా కొబ్బరి పాలు కలిపి గ్రైండ్ చేసుకొని తలంటుకునే ముందు ఒక అరగంట సేపు పెట్టుకున్న కూర, మెంతాకు అదే మనం కూరలో వేసుకునేదే కదా, మెంతికూర, అది కొబ్బరి పాలు కలిపి గ్రైండ్ చేసుకొని ఆ ముద్ద మనం తలకు పట్టించినట్టు అయితే ఒక అరగంట సేపు వరకు పెట్టుకుని తర్వాత తలంటి చేసుకుంటే హెయిర్ లాస్ కి బాగా హెల్ప్ చేస్తుంది. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అనుపమ గారు. ఓకే, సో మరి 4 వంటలు రెడీ అండి ఇంకా టేస్ట్ చూడడానికి. సో అందరూ వచ్చేసారు చక్కగా టేస్ట్ చూడడానికి అండ్ వాళ్ళ ఒపీనియన్స్ మనతో షేర్ చేసుకోవడానికి. సో మాధురి గారు మీ హస్బెండ్ అండి? అవునండి. సో ఇందాక చెప్పారు, మళ్ళీ స్టిల్ పరిచయం చేసుకుంటాను. హలో సార్. హలో అండి. మీ పేరు? నా పేరు జితేందర్ అండి. జేఆర్. ఓకే. సో ఎలా చేస్తుంటారు మాధురి గారు వంటలు? అంటే చెప్పారు స్టార్టింగ్ లో మీరు పాపం కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు, కొద్దిగా అప్పుడప్పుడు రాకపోతే వంట చేసి పెట్టేవాళ్ళు, నాన్ వెజ్ బాగా చేసేవాళ్ళని. పాప ఇప్పుడు మానేశారంటే అప్పుడప్పుడు చేసి పెట్టండి, ఆవిడ మిస్ అవుతున్నారు మీ వంట. సో అయితే ఇంకా మనము టేస్ట్ చూద్దాము. సో ఫస్ట్ ఆల్రెడీ మాకు పరిచయమే రమా గారు, ఇందాక మాకు చక్కగా చిట్కా చెప్పారు. సో రమా గారు ఇప్పుడు మనము టేస్ట్ చూద్దాం. సో జేఆర్ గారు మనకి స్పెషల్ గెస్ట్ కాబట్టి సో ఫస్ట్ మెయిన్ కోర్స్ టేస్ట్ చూద్దామండి. ఇదేమో మీ వైఫ్ చేసిన సేజువాన్ చిల్లీ పొటాటో అండ్ ఇదేమో మాధవి గారు చేసిన ఆలు మిర్చ్ కోఫ్తా మసాలా. ఓకే, సో ఈ రెండిట్లో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దామంటారు? చైనీసా? ఓకే, అందరు చూడాలి. ఫస్ట్ చూడాలి. యా, బాగుందండి. అవునండి. సో ఇప్పుడు కోఫ్తా కర్రీ టేస్ట్ చూద్దాము. It has a very nice nutty flavor to it. So అవును, ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ చేశారు. Oh yeah. చాలా బాగుంది. మాధవి గారు చేశారు. చాలా బాగుంది. వెరీ క్రీమీ. సో ఈ రెండు టేస్ట్లు గుర్తుంచుకోవాలన్నమాట మీరు. నేను మళ్ళీ అడుగుతాను. ఓకేనా రమ గారు? సో మీరిద్దరు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇంక మనము నెక్స్ట్ డెజర్ట్, ఐ మీన్ స్వీట్ అండ్ స్నాక్స్ లోకి వెళ్ళిపోదాము. సో డిలైట్, క్రీమీ పీచ్ డిలైట్ అండ్ అదేమో మాధవి గారు చేసిన డ్రై ఫ్రూట్ స్టఫ్డ్ జామున్. So which one you want to taste first? Let's try the jamun. Jamun. Okay. అవునండి. Nice. Not too sweet. So it has a nice. Yeah. చాలా బాగుంది. ఫస్ట్ మన గెస్ట్ కి ఇచ్చేసేయండి. ఓకే. అంటే మీకు నేను గెస్ట్, కాకపోతే నా షోకి ఆయన గెస్ట్ అనమాట. Thank you. సో మీరు పీచెస్ పెట్టిన సెక్షన్ ని మనము ఇది 3 parts గా డివైడ్ చేసుకోవచ్చు కదా, ఐ మీన్ 1 to 3 layers గా చేసుకోవచ్చు అండి. ఈజీగా సర్వ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎలా ఉంది సార్? Amazing. అమేజింగ్. వెరీ క్రీమీ డెజర్ట్ అండి, చాలా బాగుంది. ఓకే, సో సూపర్ గా 4 వంటల్ని టేస్ట్ చూసేసాము. ఇంక ఇప్పుడు ఫైనల్ డెసిషన్ టైం వచ్చేసిందండి. సో ఫాస్ట్ గా మనము డెసిషన్స్ తీసేసుకుందాము. సో జేఆర్ గారు, సో ఫస్ట్ ఇది ఏంటంటే సేజువాన్ చిల్లీ పొటాటో టేస్ట్ చూసారు అండ్ అలాగే కోఫ్తా కర్రీ టేస్ట్ చూసారు కదా. సో ఈ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చింది? ఫాస్ట్ గా చెప్పేయాలి. I would probably pick the Szechuan. సేజువాన్. మీకు చైనీస్ బాగా ఇష్టం అనుకుంటా. ఓకే, సో మీకేం నచ్చింది? నాకు షెజ్వానీ మీకు నచ్చింది. సేజువానే నచ్చింది. మీకేం నచ్చింది? నాకు పొటాటోది నచ్చింది, కోఫ్తా కర్రీ. మీదే నచ్చింది. మీకు? నాకు యాక్చువల్లీ రెండు చాలా బాగున్నాయి. ఏది బాగుంటుందో ఎక్సలెంట్ గా చెప్పలేను, కానీ రెండు చాలా బాగున్నాయి. ఓకే సరే, నేను చెప్తాను. సో చెప్పేనా నేను? సో నాకు కోఫ్తా కర్రీ బాగుంది, అంటే కొంచెం వెరైటీగా ఉంది స్టఫింగ్ అది, అండ్ మోర్ ఇంజనైజ్డ్ అండ్ ఆ గ్రేవీ పార్ట్ అంతా కూడా బాగా కుక్ అయింది, బాగా టేస్టీగా ఉంది. సో ఐ లైక్ ఇట్ సో మచ్ అనమాట. సో
ఫస్ట్ సెగ్మెంట్ లో విన్నర్ మాధవి గారు. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాట్స్ మాధవి గారు. సో కోఫ్తా కర్రీ చాలా బాగుంది. సో మాధవి గారు మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మంచి టేస్టీ వంట చేసి చూపించినందుకు. ఇప్పుడు మనము నెక్స్ట్ సెక్షన్ లోకి వెళ్ళిపోదాము. సార్ ఓన్లీ దిస్ ఆర్ దట్ అదే చెప్పాలి. సో డిలైట్ ఆర్ జామున్? I would probably prefer the peach dessert. డెజర్ట్. ఓకే. సో మీకు పీచ్ డెసర్ట్. పీచ్ డెజర్ట్. మీకు? నాకు రెండు నచ్చాయి. రెండిట్లోకి జామున్. మీకేం నచ్చింది? జామున్ నచ్చింది. మీకు జామున్ నచ్చింది. ఓకే నేను చెప్తా. సో బాగున్నాయి స్వీట్స్. అంటే నాకు కూడా చాలా ఇష్టము. ఏ స్వీట్ పెట్టినా కూడా నేను చక్కగా తినేస్తాను. అంటే యాక్చువల్గా పిక్ చేయమంటే కష్టమే నన్ను కూడా. కాకపోతే నేను టేస్ట్ చూస్తే రెండు కూడా చాలా బాగున్నాయి. కానీ జామున్లో ఏంటంటే కొంచెం మైదా టచ్ కూడా తెలుస్తుంది. అంటే మనం ఇంకొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చేమో మరి. సో నాకేంటంటే మోర్ ఆ మిల్క్ టేస్ట్ కంటే కూడా కొద్దిగా అది కొంచెం అయినట్టు అనిపించింది. ఈ డిలైట్ అయితే చాలా క్రీమీగా చాలా బాగుంది. సో కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. సో స్వీట్ అండ్ స్నాక్స్ లో మంచి పీచ్ డిలైట్ మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. ఓకే. సో జేఆర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమ గారు థ్యాంక్ యూ చక్కగా వచ్చి టేస్ట్ చూసినందుకు. అండ్ పర్టికులర్ గా మీ ఇద్దరికి అండి చక్కగా మమ్మల్ని ఇన్వైట్ చేసి మీకు తెలిసిన మంచి వెరైటీస్ ని అందరికీ చేసి చూపించినందుకు. ఇద్దరు బాగా చేశారు, బాగా కబుర్లు చెప్పారు, చక్కగా అంటే మంచి వెరైటీ రెసిపీస్ ఈరోజు చేసి చూపించారు. సో మేము ఇండియానా పోలీస్ వచ్చినందుకు మాకు మంచి వెరైటీస్ ఇక్కడ ఇలా దొరికినందుకు మేము చాలా హ్యాపీ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. సో చక్కగా ఇలాగే మంచి మంచి వంటలు చేస్తూ ఉండండి. అలాగే వాళ్ళు మిగతా వాళ్ళు చేసి చూపించే వంటలను కూడా చూసి ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా? ఓకే. మరి ఇండియానా పోలీస్ లో చూసారు కదండి తెలుగు రుచి అమెరికాలో ఎపిసోడ్ ని. నెక్స్ట్ అమెరికాలో ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.